హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. సండే అంతా హడావడి బిజీ లేచేసరికి 7:30 అయిందండి. మా బాబు డైలీ లేచే టైంకి లేచి ఆడుకోవడానికి వెళ్ళిండండి. సండే కదా, వాడికి ఫ్రీడము. సండే వచ్చిందంటే పాలు తెచ్చే బాధ నాకేనండి. మేము కూడా లేటు పడుకున్నాం, ఎందుకంటే మా బాబుకి నైట్ తెల్లవార్లు కాఫ్ వచ్చింది. బాగా దగ్గుకుంటా నిద్రపోలేదండి మా చిన్న బాబు. ఇక మాకు నిద్ర లేదు. 7:30 అయింది. ఆల్రెడీ ఆయన పాలాయన వచ్చి ఏంటి లేరా ఏంటని పిలుస్తుండు. అప్పుడు లేచి పోయి పాలు తీసుకొని వచ్చిన. 7:30 7:45 అయింది. ఇక నేను కూడా చాలా 2 డేస్ అవుతుంది తలస్నానం చేసి. ఆయిల్ పెట్టుకోవట్లేదు. యూట్యూబ్ వల్ల నా జుట్టు అంతా ఊడిపోయిందండి బాబు. రోజు రీల్స్ చేయటం, హెడ్ వాష్ చేయటం, రీల్స్ చేయటం, ఆయిల్ పెట్టక జుట్టు అంతా ఊడిపోయింది. చూడండి ఎంత సన్నగా అయిపోయిందో. సండే అంటే ఎవరైనా తలస్నానాలు చేస్తారు, మీరేంటి ఆయిల్ పెట్టుకుంటున్నారు అంటున్నారా? ఏం కాలేండి, ఇంటి దగ్గర ఎటు ప్రోగ్రామ్ లేదు, అందుకనే డైలీ పెట్టుకుందాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. అందుకోసం అనేసి ఫస్ట్ అయితే మొత్తం ఆయిల్ పెట్టుకున్నాను. జుట్టుకు ఆయిల్ పెట్టేసి ముడేసానండి. హ్యాండ్ వాష్ చేసుకొని బగారా రైస్ వేద్దామని అనుకుంటున్నా. నానబెట్టే బగారా రైస్ అయితే చాలా రోజులు అవుతుంది. ఇండియా గేట్ రైస్ అండి, కేజీ ప్యాకెట్. అది ఆల్రెడీ తెచ్చి చాలా రోజులు అవుతుంది. 1/2 కేజీ వండే, 1/2 కేజీ ఉన్నాయి. సరిపోతాయిలే అనేసి ఆల్రెడీ నైట్ కర్రీ చేసిన చికెన్ కర్రీ ఉంది. రైస్ కూడా ఉంది నైట్దే. కొంచెం సొరకాయ చారు కూడా చేసిన, అది కూడా ఉంది. మా వారు అయితే ఫస్ట్ అయితే అది పొద్దున్నే అన్నమే తింటారండి. మ్యాక్సిమం ఎక్కువ అన్నమే తింటారు మా పిల్లలు కానీ మా వారు కానీ. నైట్ ఉన్న అన్నం అండ్ కూర తినేస్తున్నారు. మా వారు పనికి వెళ్ళాలంట, అందుకనేసి నైట్ ఉంటే పెట్టాను. తిని వెళ్ళారు ఆయన. నేనైతే ఇటు చాయ్ పెడుతున్నా. చాయ్ తాగిపోతారా, చాయ్ పెట్టాను. నైట్ తెల్లవారులు మా వాడికి కాఫ్ అండ్ కోల్డ్ అండి, అందుకోసం ఆవిరి పెట్టమన్నారు. ఆవిరి మిషన్ తీసుకొచ్చి ఆవిరి పెడుతుండే చూడండి మా బుడ్డోడికి. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. టీ పెట్టే మా వారు కూడా తాగి వెళ్ళిపోయారు. నేను కూడా టీ తాగుతున్నా. టైం వచ్చేసి 9 అవుతుందండి. ఇక ఇంటి దగ్గర అనేసి ఇక బద్ధకంతో మా పిల్లలు కూడా తిన్నారు నైట్ అన్నం ఉంటే. నేనైతే ఇక ఆఫ్టర్నూన్ కన్నా పనికొస్తుందని కర్రీ అయితే స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ చికెన్ కర్రీ నైటే తెచ్చింది ఉన్నది, ఫ్రిడ్జ్లో ఉంది. అది నైట్ తెచ్చి కొంచెం చేశాను, మార్నింగ్ చేద్దామనేసి ఇంకొంచెం ఉంచానండి. అది ఇప్పుడు చేస్తున్నాను. తీసి బయట పెట్టా లేవగానే చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇక నేను ఫస్ట్ తాలింపు వేసుకుంటున్నాను. ఇది ఉడికేసరికి రైస్ కూడా పెట్టేసుకుందాం అనేసి నేను ఇలా చేస్తానండి చికెన్ కర్రీ. వితౌట్ స్కిన్ అండి, విత్ స్కిన్తో చేస్తాను. మీరు ఎలా చేస్తారో, స్కిన్తో చేస్తారా, స్కిన్ లేకుండా చేస్తారా? నేనైతే స్టార్ట్ చేసిన ఇక వంట ప్రోగ్రామ్ అయితే 10 అవుతుందిలేండి. చాయ్ తాగి ఉన్నా. వాళ్ళందరూ నైట్ అన్నం ఉంటే తినేశారు. నేను ఒక్కదాన్నే చాయ్ తోటే ఉన్నా. అది తాలింపు వేసి వచ్చా కదా, అల్లం పొట్టు దిద్దామనేసి బయటకు వచ్చి తీస్తున్నా అల్లం పొట్టు. ఎప్పుడప్పుడు అల్లం ఫ్రెష్గా నూరుకుంటేనే కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడో నూరుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అంత టేస్ట్ అనిపించదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పటికప్పుడు పట్టుకొని చాలా ఈజీగా ఉంటుంది. నేను మిక్సీ పడుతున్నానండి, చిన్న రోట్లో. అది చాలాసేపు నలగొట్టాలనేసి కొంచెం చిన్న గిన్నె ఉంటే మిక్సీ పట్టేసిన. ఆ లోపు ఉడికిపోతుంది చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దాంట్లోకి నేను ఉడికేటప్పుడు వేస్తానండి అల్లం వెల్లిపాయలు. ఆ ముక్కలు ఉడికిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచిగా పట్టిద్దండి. అవి వేసి పక్కన పెట్టాను. ఇక నేను బగారాకి రెడీ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఆ బగారా అది ఏమంటారు, ఆ ప్యాకెట్ కూడా చాలా రోజులు తెచ్చి ఇంక ఈరోజు వచ్చింది దానికి ముహూర్తం. రెడీ చేసుకుంటున్నాను నేనైతే. అందులో అయితే బగారా దినుసులు అన్నీ వేసేసిన. మీరేం చేసుకున్నారండి? సండే స్పెషల్ ఏమేమి వంటలు చేసుకున్నారో చెప్పండి. నేనేం పెద్దగా ఏం చేయలేదులేండి, ఆ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ పిల్లలు తింటారు పొద్దాక అనేసి చేశానండి. కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను అందులోనే. సింపుల్గా ఉంటుందండి, హెవీగా ఏముండదు. పచ్చిమిర్చి కూడా లేవు. ఇక అంతే, ఉన్న వరకు చేసేస్తున్నా. బాగానే ఉందిలేండి, చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. పిల్లలు కూడా తిన్నారు, మా వారు కూడా తిన్నారు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని కొంచెం మసాలా వేసాను. మసాలా వేసి నేను ఈ గిన్నెతోటి ఒక గిన్నె వేయండి నాకు అవి రైస్, సేమ్ ఇదే గిన్నెతో. దాంతో మళ్ళీ 2 గిన్నెలు వాటర్ పోస్తాను కొంచెం హెల్త్ తోటి, ఎందుకంటే నానిపోయాయి కదా, అందుకని కొంచెం హెల్త్ తోటి అట్లా వేసేసి దాంట్లోకే కొంచెం సాల్ట్ కూడా వేసానండి, టేస్ట్కి తగ్గట్టు. మామూలు సాల్టేనండి, నేను టేస్టింగ్ సాల్ట్ అస్సలు వాడనండి. అది అసలు వాడకూడదంట కూడా. నేను అసలు వాడనిది ఎప్పుడు కూడా ఏం తీసి పడేస్తా. ఆ ప్యాకెట్లో వస్తుంది కదా టేస్టింగ్ సాల్ట్,
అసలు దాన్ని వాడం ఓపెన్ కూడా చేయమండి, పక్కన పడేస్తాం తీయగానే. కొంచెం సాల్ట్ వేసి దాన్ని అయితే మూత పెట్టేశానండి. తెరులుతుంది చూడండి కొద్దిసేపు ఆగగానే. రైస్ మంచిగా ఉడికిపోయాయండి, సారీ మంచిగా నానిపోయాయి. ఆ నానిపోయిన రైస్ని నేను ఇక అందులోకి యాడ్ చేసేస్తున్నా, బగారా రైస్లోకి. ఇంకా మీరు దాంట్లో ఏమేమి వేస్తారు చెప్పండి. ఇంకేమైనా కొంతమంది టమాటా ముక్కలు అవి ఇవి కూడా వేస్తారు. నేనైతే వేయనండి మామూలుగా. వాళ్ళు అసలు ముక్కలు ఏదైనా ఉంటేనే అవే తీసి పడేస్తారండి, ఏమి తినరు పిల్లలు కాబట్టి. ఇక మామూలు సింపుల్గా చేసేస్తా. అదైతే ఇటు పక్క ఈ ముక్కలు కూడా ఉడికిపోయాయండి మంచిగా, చికెన్ ముక్కలు. నెక్స్ట్ అటు కూడా అది ఉడికిపోతుంది రైస్ కూడా. దాంట్లో కొంచెం నేను ఈ కర్రీలోకి కొంచెం టమాటాలను ఉప్పు పసుపు వేసేసి కొంచెం తిప్పుకొని, ఆల్రెడీ ముక్కలు బాగా ఉడికిపోయానండి, దాన్ని మూత పెట్టేసుకున్నా. ఇవి కూడా ఉడుకుతున్నాయి చూడండి. ఆ ఉడుకుతున్నప్పుడు నేను దాన్ని కొంచెం ఒకసారి తిప్పుకున్నాను, అలా ఇలా తిప్పేసి దాన్ని మూత పెట్టి, దాని మూత మీద ఆవిరి పోకుండా మామూలుగా రోల్ ఉంటుంది కదా, చిన్న రోలు, ఆ రోల్ పెట్టానండి. అది ఆల్రెడీగా ఎమ్ముకుంటుంది. ఈ కారం వేస్తున్న కర్రీ కూడా అయిపోయింది. ఈ కర్రీ అన్నం ఏం సరిపోయింది అనుకుంటున్నారా? అదే కర్రీ అదే అన్నం మాకు ఆఫ్టర్నూన్కి నెక్స్ట్ ఈవినింగ్ కూడా వస్తుందండి. చాలా తక్కువ తింటాం. చాలామంది మమ్మల్ని అంటున్నారు, ఆ గింతంత అన్నం ఎలా తింటారు అంటున్నారు. ఇది కాదు, వేరే మాకు చిన్న దాంట్లో వండుతాను నేను. ఒక మార్నింగ్ టైంలో ఒక లోటా మీద కొన్ని వేస్తా అంతే. తక్కువ తింటారండి మా ఇంట్లో, అన్నం పెద్దగా తినరు. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, సూపర్ వచ్చింది కదా. కొంచెం కలర్ వేసాక పైన సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. మంచిగా ఎస్టిమేషన్ మాత్రం సూపర్ సరిపోయింది. అందులోకి ఈ కర్రీ కూడా అయిపోయిందండి. దీంట్లో మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా వేసేసిన లాస్ట్కి వచ్చేసింది ఇది కూడా. కొత్తిమీర చాలా రోజులు అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టి, నాకు గుర్తొచ్చింది. ఇక దాన్ని తీసి క్లీన్ చేసి దీంట్లో కొంచెం కర్రీలో కొంచెమను, నెక్స్ట్ బగారా రైస్లో కూడా కొంచెం వేసేసిన. చాలా బాగా కుదిరిందండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. దాంట్లో ఒక లెమన్ వేసుకొని మంచిగా ఆనియన్స్ రౌండ్ కట్ చేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుందండి. నాకైతే ఫుల్ ఆకలైంది, వంట కాగానే ఆకలైంది. ఎందుకంటే నేను మార్నింగ్ టీ తోటే ఉన్నాను కాబట్టి. ఇక నేను ఫస్ట్ అయితే అన్నం పెట్టుకున్నానండి. పిల్లలు కూడా వచ్చారు, ఆడుకొని వచ్చారు. మమ్మీ ఆకలి అవుతుందంటే వాళ్ళిద్దరికి కూడా పెట్టాను. వాడికి వేరే సపరేట్ పెట్టాలంటే, బుడ్డోడికి కూడా ప్లేట్ వేరే సపరేట్గా ఉండాలట. మాతో తిందండి అసలు, వాడంతటి వాడే తింటాడు. ఇప్పుడని కాదు, చిన్నప్పటి నుంచి కూడా వాడి ప్లేట్ వాడికే సపరేట్గా. ఇక ఎవరి దగ్గర తినడు, మళ్ళీ నాకు పెట్టు అంటాడు. వాళ్ళకి పెట్టేసిన ఇక నేను కూడా పెట్టుకున్నానండి. ఆకలి ఫుల్ అవుతుంది. 11:30 అయింది అనుకుంటా. ఆ టైంకల్లా అన్నం కూర కూడా అయిపోయింది, నేను తినేసినవిగా. చాలా బాగుంది. ఆనియన్స్ కట్ చేసుకున్న అందులోకి కొంచెం లెమన్ పిండుకున్న. చికెన్ మాత్రం బాగా ఉడికిందండి. ఆ లోపు మా వారు కూడా వచ్చిండు, ముదిగొండ వెళ్ళాలంట. స్పీడ్గా పనికి పోయి వచ్చి స్నానం చేసిండు. అన్నం పెట్టమంటే పెట్టా కొంచెం, ఆయన కూడా తిన్నాడు. అందరం తినేసినవిగా. 12 కల్లా అందరం తినేసినామండి. చూడండి ఇది మిగిలింది కర్రీ అన్నం. సాయంత్రం మరి వండుతున్నా, ఇదే సరిపోద్ది అనేసి కొంచెం ముందుకెళ్ళాక చూడండి వీడియో. ఈవినింగ్ టైం అయిపోయిందండి. ఇక 5 అయింది ఈ టైము. నేను స్పీడ్గా వాకిలంతా ఊడ్చేస్తున్నాను. ఖచ్చితంగా పల్లెటూరు కాబట్టి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఊడవాలండి. మట్టి కదా, మట్టి అంటారుగా కాబట్టి ఊడవాలి, చితుకు పడిద్ది. చెట్లు ఉన్నాయి చూడండి, ఆ చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆకులు పడతాయి బాగా. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఊడవాలి. నేనైతే సాయంత్రం టైంలో, ఇప్పుడు చలి మళ్ళీ కాడ నుంచి సాయంత్రం టైంలోనే ఊడ్చి కొంచెం మసక పడ్డాక, అంటే చీకటి పడ్డాక చల్లుతున్నానండి. మళ్ళీ పొద్దున్నే చలికి మళ్ళీ లేచి ఊడ్చలేము. మా వారు పొద్దున్నే వెళ్తాను కదా పనికి, ఆయన 5 కల్లా వెళ్ళిపోతుండు. ఇంకా మళ్ళీ నేను లేచేసరికి బాక్స్ రెడీ చేయాలి. నేను లేసేది కొంచెం లేట్గా, మళ్ళీ లేవటం ఊడ్చల్లటం పెట్టుకుంటే వాడికి పస్తుందదు. అందుకనేసి నైటే ఊడ్చల్లుతున్నానండి. నేనైతే ఊడ్చి పక్కన పెట్టేసిన, కొంచెం చీకటి పడ్డాక చల్లుతానండి. ఆ లోపు నేను గిన్నెలన్నీ రుద్దేసుకుంటున్నా. మాకు సింకులు అలాంటివి ఏమి లేదండి, ఇట్లా హౌస్ దగ్గర వేసేసి అంట్లు మొత్తం తోమేసేయాలి. చాలా ఉన్నాయి, ఆల్రెడీ నేను బిర్యానీ చికెన్ అవన్నీ చేశాను కదా, అందువల్ల నాకు చాలా గిన్నెలు పడ్డాయండి. అవన్నీ స్పీడ్గా రుద్దుకుంటున్నాను. 5:30, 6 కావస్తుంది ఇప్పుడు, ఈవినింగ్ టైం ఇది. అవన్నీ స్పీడ్గా రుద్దానండి. రుద్ది అక్కడ హౌజ్ మీద బోర్లు ఇస్తున్నాను నేను. మీకు ఎప్పుడైనా ఇలా రుద్దుతారా మీరు? ఇప్పుడు అన్ని సింకులు, అందరికీ మంచి ఇల్లులు సింకులు అన్నీ ఉన్నాయి. ఇట్లా హౌజుల దగ్గర వేసుకొని ఎవరు రుద్దట్లేదు ఇప్పుడు నాకు తెలిసి. గిన్నెలు అయితే అయిపోయినాయండి. గిన్నెలు పక్కన పెట్టేసి నెక్స్ట్ మంట చేస్తున్నా. ఇలా మంట చేసేవాళ్ళు కూడా ఎవరు ఉంటారు అనుకుంటా, అందరూ హీటరే వాడుతున్నారు కదా ఇప్పుడు, పల్లెటూరు కాబట్టి. నాకు మంట చేయడం చాలా ఇష్టం అండి. మంట మీద నేను హీటర్ వాటర్ పోసుకుంటే, అంటే నాకు లేదు, పక్కన అప్పుడు వర్షాకాలం అప్పుడు పక్కన ఉంటే అది వాళ్ళది వాడాను నేను.
నా ఫేస్ మీద మొత్తం ఎలర్జీ లాగా వచ్చిందండి హీటర్ వల్ల. ఇక అందువల్ల నేనైతే అప్పటి నుంచి అసలు ఇక కొంచెం లేట్ అయినా పర్లేదనేసి, హీటర్ అంటే మన సుఖాన్ని కోరుకున్నట్టే ఉందండి. అందుకనే కొంచెం కట్టెలు తెచ్చిండు మా వారు. కట్టెలు తెచ్చి ఆడేస్తే నేను మంటే చేస్తున్నా డైలీ కూడా. పిల్లలు కూడా హీటర్ కూడా మంచిది కాదని చెప్తున్నారు కదా. నేను నీళ్ళు కాబట్టే స్నానం చేశారు. ఇక మార్నింగ్ వండిన అన్నమే చాలా ఉందండి. అదే సరిపోయింది మాకైతే. చల్లేసేసి మా పిల్లలు కూడా తిన్నారండి. లాస్ట్లో కొంచెం ఉంటే నేను తిన్నాను. మార్నింగ్దే సరిపోయింది మాకు. నేనైతే నైట్ ఏం వండలేదండి ఫ్రెండ్స్. మా వాడు హాయ్ చెప్తుండే చూడండి. ఇది నా సండే వ్లాగ్ అండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.